నమస్తే తెలుగు బంధువులందరికీ. నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు కాలంలో అసలు ఎలా ఉండేవారు? కరెంటు లేని రోజుల్లో వారు జీవనం ఎలా సాగించేవారు? అభివృద్ధి అనుకుంటున్న మనము ఆ రోజుల్లోనే వారు ఎంతో మంది పిల్లల్ని పెంచి పోషించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళి ముందుకు నడిచారు. మరి అలాంటి వాతావరణమే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది. అదే శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం. అదొక కుగ్రామం. అక్కడ విద్యుత్తు ఉండదు, టీవీలు సెల్ ఫోన్లు అసలే ఉండవు. ప్రస్తుత సమాజాన్ని కుంగదీస్తున్న ఎలాంటి అవలక్షణాలేవి అక్కడ కనిపించవు. ప్రజలందరూ బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని భావించిన వారంతా అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు, పద్ధతులు మారుతూ ఉంటాయి. కాలం మనుషులను అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అయితే కాలానికే ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను అనుసరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామానికి చెందిన ఇక్కడి ప్రజలు. కూర్మ గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆధునిక సమాజానికి దూరంగా పూర్వపు ఆచారాలతో జీవనం కొనసాగిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆధునిక కాలంలో ఒక ప్రాచీన గ్రామం ఉందంటేనే ఆశ్చర్యం. కూర్మ ప్రజల జీవనశైలి అందరినీ అబ్బురపరుస్తోంది. కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను వీరు అనుసరిస్తున్నారు. అయితే ఇక్కడి జీవన విధానాన్ని దగ్గర నుంచి చూడాలని ఎంతోమంది ఇక్కడికి వారాంతాల్లో వస్తూ పోతూ ఉంటారు. అయితే నేను కూడా మంచి దృక్పథంతో, ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడి వాతావరణం నచ్చి నేను కూడా వెళ్ళి ఒకరోజు ఉండడం జరిగింది. అయితే ఏదైతే మనము వీడియోలలో చూస్తుంటామో అదే వాతావరణం ఇక్కడ కూడా కనిపించింది. అరే, సమయం దొరికితే మళ్ళీ ఇక్కడికి రావాలన్న ఆలోచన మనసులో తట్టింది. ఆ విధంగానే ఒక పూట ఇక్కడ ఉండడం జరిగింది. వారే చక్కగా మనకు ఉచిత భోజనాన్ని అందిస్తుంటారు. అయితే కేవలం వారు అడిగేది పుస్తకాలను కొనుక్కోండి అని మాత్రమే. అదొక్కటి మాత్రమే మనము ఇక్కడ చూడగలుగుతాము. అయితే అంతకు మించి ఇంకా వీళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు మన దగ్గర నుంచి. ప్రొద్దున 4:30కు లేవడంతో ఇక్కడ దినచర్య ప్రారంభమవుతుంది. బయట మనం ఏ విధంగా ఉన్నా ఇక్కడ వాతావరణంకి వస్తే ఆటోమేటిక్గా వారి పద్ధతుల్లోకి మనం కూడా వెళ్ళిపోతుంటాం. అరే, మన పూర్వీకులు కరెంటు లేని కాలంలో ఎలా ఉండేవారు అనే కుతూహలాన్ని ఇక్కడ కంటికి కనిపించేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కూర్మ గ్రామం అనేది శ్రీకాకుళం దగ్గర ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ గ్రామము మన పూర్వ భారతీయ జీవన విధానము ఏ విధంగా ఉండేది తెలియజేయడానికి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అండ్ మనకు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క ఇలాంటి ఫామ్ కమ్యూనిటీస్ని ఆయన ఏర్పాటు చేయాలని గత ఇస్కాన్ స్థాపన చేసినప్పటి నుంచి ఆయన యొక్క కోరిక ఉంది. సో ఆయన కోరిక మేరకు ఆయన యొక్క శిష్యులు మా గురువు గారైన భక్తి వికాస స్వామి వారు, పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఈ యొక్క గ్రామాన్ని ఏర్పాటు చేశారు. 2019లో ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రస్తుతం 14 కుటుంబాలు ఉన్నారు. సో అందరు కూడా వేరే వేరే ప్రాంతం నుంచి మేము ఇక్కడికి వచ్చాము. కొందరేమో ఐటీ జాబ్స్ నుంచి వచ్చారు, కొందరు వ్యవసాయం బ్యాక్గ్రౌండ్, కొందరు వ్యాపారం చేసేవాళ్ళు, ఇలా 14 కుటుంబాలు ప్రస్తుతం ఉన్నాము. సో ఇక్కడ మన ఏదైతే పూర్వ జీవన విధానం ఉందో, ఉదాహరణకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇది దానికి సంబంధించిన గ్యాడ్జెట్స్ కానీ ఇలా ఉపయోగించకుండా ఆ భూములు ఆవు మీద జీవించాలని ప్రయత్నిస్తున్నాం అన్నమాట. అయితే అలాంటి గ్రామంలో కిందటి వారము ఎవరైతే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఆధ్యాత్మిక చింతనతో శ్రీకృష్ణ మార్గాన్ని అనుసరిస్తూ శ్రీకృష్ణుని మందిరాన్ని నిర్మించుకున్నారో ఆ మందిరాన్ని మొత్తం కూడా తగలబెట్టారన్న వార్త వినేసరికి ఒక్కసారిగా
ఇక్కడి వాతావరణాన్ని ఇష్టపడ్డ వారందరి మనసు కలిచివేసింది. ఈ వార్త నిజం కాకుండా ఉంటే బాగుంటుందని అనుకున్న వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. కానీ నిజమేనా అని అక్కడే ఉన్న వారికి నేను ఫోన్ చేసి అడిగితే వార్త నిజమే అని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు వారు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వార్తను వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం నిజంగా ఆధ్యాత్మిక హైందవ సోదరీమణులందరినీ కలిచివేసింది. అయితే ఆధ్యాత్మిక మందిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విలువైన గ్రంథాలు బూడిదయ్యాయి. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విచారణకు ఆదేశించారని తెలుస్తోంది. అయితే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రకృతి వ్యవసాయంతో జీవించే ఈ గ్రామంలో అగ్ని ప్రమాదం జరగడం అసలు అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీని వెనుక ఎవరున్నారని మనము అక్కడున్న వారిని ఫోన్ చేసి అడిగితే బయట వ్యక్తులు ఎవరో అసూయ కలిగిన వారు ఈ పనికి ఒడిగట్టుంటారని వారైతే తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మనం ఆ వాయిస్ని కూడా టూకీగా వినే ప్రయత్నం చేసి వారి ఛానల్లో పెట్టిన ఆ వీడియోను కూడా ఒక చిన్న బైట్ ద్వారా విందాం. ఏమైనా అప్డేట్ ఉందా సార్? ఇప్పుడు అక్కడ పురోగతి ఏమైనా ఉందా? ఎక్కడ జరిగింది, ఎవరు చేశారని? అదే శాంపిల్స్ కాల్పిన్ శాంపిల్స్ ల్యాబ్కి తీసుకెళ్లారండి. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు. అదొస్తే ఇంకా జరగము. అంటే ఖచ్చితంగా ఇప్పుడు బయట వ్యక్తులే చేశారని మనము అనుకుంటున్నాం కదా? అవునండి. ఓకే ఓకే స్వామి. హరే కృష్ణ. నమస్కారం. హరే కృష్ణ. ధన్యవాదాలు. అయితే ఆ బైట్ని మనము మన ఛానల్లో, మన ఆదిత్య ట్రావెల్ టేల్స్ ఛానల్లో ప్రసారం చేయడానికి వారి కన్సెంట్ను కూడా మనం ఫోన్లో తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఓ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా స్పందించడం జరిగింది. కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరం. ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం చాలా దురదృష్టకరం అని వారు స్పందించడం జరిగింది. నిజంగానే వారి అభిప్రాయం ఏదైతే ఉందో హైందవ సోదరి మనలందరికీ కూడా అది అభిప్రాయం ఉంది. అయితే దీన్ని మళ్ళీ నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి చేయి కలిపి అక్కడికి వెళ్ళి దగ్గరలో ఉన్నవారు విజిట్ చేసి ఒకసారి వారిని పరామర్శ చేయండి. అలాగే దీని వెనుక ఎవరున్నా కూడా ఒకవేళ సంఘటిత అసాంఘిక శక్తులుంటే కనుక అందరం కలిసి మనము ఆ గ్రామవాసులకు మన ధర్మానికి చేయూతనివ్వాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్.